హాయ్ నమస్తే నా పేరు ఎలీషా మీరు చూస్తున్నారు భావన 7 న్యూస్ ఐ బొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి ఆయన దగ్గర్నుంచి హార్డ్ డిస్కులు కంప్యూటర్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని విశ్లేషించగా కీలక విషయాలు తెలిసాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. రవి వద్ద 21,000 సినిమాలు 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డాటా ఉంది అని సజ్జనార్ చెప్పారు. రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో చర్చ. ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత ఆయన చుట్టూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. పైరసీ, డాటా చోరీ, కాపీ రైట్ వంటి నేరాలకు రవి పాల్పడినట్టు పోలీసులు చెబుతుండగా, చిత్రంగా అదే సమయంలో ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అదీ సినిమా పైరసీ, డాటా చోరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని చెబుతున్న ఇమంది రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెట్టడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సపోర్టు రవి, బీ సపోర్టు రవి అంటూ కామెంట్లు పెడుతున్నారు. రవి అరెస్టు విషయాలను సజ్జనార్ వెల్లడించిన తర్వాత తెరపైకి టికెట్, పాప్ కార్న్ రేట్లు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే ఇలా పాజిటివ్ కామెంట్లు రావడం, పోస్టులు పెట్టడంపై సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. సినిమా పైరసీని సమర్థించడం లేదని చెబుతూనే సినిమా టికెట్ రేట్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని, సినిమా విడుదలైన 2 వారాల పాటు రేట్లు పెంచడం కారణంగా థియేటర్లకు వెళ్లి చూడటం భారంగా ఉంటోందని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు యూజర్లు. ఇక థియేటర్కు వెళ్లినప్పుడు అక్కడ పాప్ కార్న్ రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయనేది నెటిజన్ల నుంచి వస్తున్న వాదన. సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్నవారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని మొదటి 2 వారాల పాటు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్కార్న్ రేట్ల విషయంలోనూ జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ పాప్కార్న్, బెవరేజెస్ లూజ్ సేల్స్ పేరుతో రూ. 150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు. రూ. 30 ఉండే పాప్కార్న్ రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమాలు ఏ విధంగా చూసేది అని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.